సో హాయ్ ఫ్రెండ్స్, నన్ను బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే, సో మనకి ఆది మూవీ రిలీజ్ చేస్తున్నారు మే 20 19 20. ఎందుకంటే ఆ రోజు 20వ తారీఖున ఎన్టీఆర్ గారి బర్త్డే ఉంది కదా, ఒకరోజు ముందు తర్వాత బర్త్డే రోజు రిలీజ్ చేస్తున్నారు 2 రోజులు. సో దీనికోసం అయితే మంచి బ్యానర్ చేశాము. సో చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో. ఇక్కడ చూసుకుంటే మనకి ఇటుపక్కేమో మూవీ రిలీజ్ చేస్తున్నట్టు, ఇటుపక్కేమో బర్త్డే శుభాకాంక్షలు చెబుతున్నట్టు 2 రకాలు తీసుకున్నాము. ఇక్కడ చూడండి, అన్న సూర్యుడు లాంటి వాడు ఎవరు టచ్ చేయలేరు, అభిమానులు లక్షంతరాలు లాంటి వారు ఎవరు లెక్క పెట్టలేరు. ఇక్కడ చూడండి, చిత్రం రిలీజ్ సందర్భంగా అభిమానులకు, ప్రేక్షకులకు మరియు థియేటర్ యాజమాన్యానికి ఏవో మా శుభాకాంక్షలు. ఇక్కడేమో ఎన్టీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు ఎన్టీఆర్ అని ఏం పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. తర్వాత ఇక్కడ ఆది అని తీసుకున్నాను, ఇక్కడ యూనికొండ అని తీసుకున్నాను, ఇక్కడ సిడిపి మాల్లో ఉన్న ఒక అంటే దాంట్లోనే నేను పోస్టర్లను రిమూవ్ చేసి పెట్టుకున్నాను. చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కొన్ని పేర్లు ఆపడుతూ ఉంటాయి, 17 years ఫర్ అని. సో మనకు అది జూమ్ చేస్తే కనపడదు అనమాట. సో తర్వాత ఇప్పుడు ఎలా చేసుకున్నారో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకున్నాను. పిక్సెల్ ల్యాబ్లో అయితే మనకు మంచిగా వస్తాయండి. తర్వాత పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. సో దీన్ని ఏం చేస్తాను, న్యూ డిలీట్ చేసుకున్నాను. డిలీట్ చేసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. దీంట్లో ఇమేజ్ సైజ్ వచ్చేసరికి ఇక్కడ ఏం చేస్తారంటే 8 చూడండి, 8 ఇక్కడ వచ్చేసరికి 3 పెట్టుకున్నాను. 3 చూసుకోండి, టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. మనకి ఈ టైప్ వచ్చింది, చూశారు కదా. ఇక్కడ మనకి చూసుకొని మీ ఎన్ని ఐడియాలు చూసుకోవాలి. ఇక్కడ మీకు ఫోటో వస్తుంది, ఇక్కడ మీకు కొన్ని ఇక్కడ 4 ఇక్కడ 4 మన ఫొటోస్ రావాలి, మనకి ఇది ఎంత రావాలి. సో ఎలా చేసుకొని చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే లాస్ట్లో చూడండి. సో నేనైతే పాస్వర్డ్ అయితే పెట్టట్లేదు, ఎందుకంటే టైటిల్స్ అయితే నేను ఇవ్వడం లేదు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే నేను పాస్వర్డ్ పెడతాను. సో ఇప్పుడు చూడండి, నేనైతే పాస్వర్డ్ అయితే ఇవ్వట్లేదు కదా. సో ఇలాగ వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది ఇంటర్ఫేస్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే స్నాప్షాట్లోకి వెళ్తున్నాను. స్నాప్షాట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, స్నాప్షాట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ ఫోటో తీసుకున్నాను. ఈ ఫోటో తీసుకున్న తర్వాత దీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవాలండి. ఎక్స్పాండ్ పెద్దది కాకుండా ఎక్స్పాండ్ చేసుకోండి. ఎక్స్పాండ్ ఎలా చేసుకోవాలి బ్రో, నాకు తెలియదుగా అనుకోమాకండి. ఇక్కడ మీకు చుక్కలునే కదా, దీని లాగితే ఏంటంటే పెద్దగా అవుతుంది. మనకి పెద్దగా కాదు, మనకు కావాల్సింది ఎక్స్పాండ్ చేసుకోవాలి. జస్ట్ ఎక్స్పాండ్ చేసుకోవడం అంటే చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇక్కడ పెట్టుకున్నాను కార్నర్లో. తర్వాత ఈ బోబుల్ని లాగితే ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. చూడండి, సో ఫోటో కదలకుండా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట ఇలాగా. తర్వాత దీనికైతే లాక్ వేసుకున్నాను. లాక్ వేసుకున్న తర్వాత ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ పక్కన కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పైకి స్క్రోల్ చేస్తే మనకి కలర్ ఫిల్టర్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లో ఏం చేస్తానంటే, ఇదేమో శాచురేషన్ వచ్చేసరికి ఒక 22 పెట్టుకోండి, ఎక్కువ వద్దు తక్కువ వద్దు. తర్వాత బ్రైట్నెస్ కొంచెం తగ్గించుకోండి, ఒక 9 పెట్టుకోండి, ఎక్కువ వద్దు తక్కువ వద్దు. సో ఎందుకంటే నేను ఎందుకు తక్కువ వద్దు ఎక్కువ వద్దు అనంటే, నాలాగా రావాలనుకుంటే సో ఖచ్చితంగా ఇలాగే పెట్టుకోవాలి. తర్వాత దీనికైతే లాక్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇలాగ మన ఇక్కడ ఇది లాక్ వేసుకున్న తర్వాత స్క్రీన్ మీద టచ్ చేస్తే మనకి ఏంటనేది ఆప్షన్స్ అన్నీ పోతాయి. మనకి ఇది అలా వస్తుంది అనమాట. తర్వాత షేప్స్లోకి వెళ్తున్నానండి. షేప్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, మనకి ఇది కనిపిస్తుంది గ్యారెస్ సింబల్ లాగా. ఇది క్లిక్ చేసుకుంటే మనకి షేప్స్ అన్నీ ఆపడతాయి. సో మీరు నచ్చిన షేప్స్ తీసుకోండి. అయితే వైట్ కలర్, అది రౌండ్ తీసుకున్నాను. తర్వాత వైట్ కలర్ తీసుకున్న తర్వాత గ్రేడియంట్ కలర్ తీసుకున్న తర్వాత దీనికి మీకు నచ్చిన కలర్ తీసుకోండి. సో ఎలా చేసుకోవాలి బ్రో అంటే, ఇక్కడ మీకు బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది కదా, బ్లాక్ అండ్ వైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఏం కావాలంటే ఇదేం వైట్ కలర్ కావాలి, బ్లాక్ అనేది వైట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, బ్లాక్ తీసుకున్నాను. బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటే ఒక కలర్ టాప్ ఓపెన్ అవుతుంది. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని వైట్ చేసుకున్నాను. తర్వాత వైట్ కలర్ ఇక్కడ ఉన్న దాన్ని ఏమో ఇలా క్లిక్ చేసుకొని దీన్ని ఏం చేస్తారంటే ట్రాన్స్పరెంట్ ఇది ఓన్లీ ఇదే జరపండి, ఎక్కువ వద్దు. తరిపిన తర్వాత చూడండి, సో మనకి ఇలాగొచ్చిందనమాట. ఇది కాదు, సో ఇదనమాట. దీన్ని చేసుకున్న తర్వాత దీని అయితే ట్రాన్స్పరెంట్ అవుతుంది. కొట్టిన తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది. సో ఇలాగ వస్తుంది అనమాట, ఎందుకంటే మనకు ఒక ఎరేజ్ చేసిన సింబల్ లాగా వస్తుంది అనమాట. సో తర్వాత నేనైతే తీసుకున్న తర్వాత చూడండి, దీంట్లోకి ఎడిట్లోకి వెళ్తున్నాను. ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత మంచి తీసుకున్న తర్వాత మనకైతే ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో నేనైతే మంచిగా తీసుకున్నాను చూడండి. సో దీన్ని తీసుకున్న తర్వాత దీనైతే పెద్ద చేసుకున్న తర్వాత కొంచెం చూసుకోండి మీకు ఎలా కలుపుకున్నారో. సో నేను తీసుకున్నాను చూడండి. సో ఇలాగా తీసుకున్న తర్వాత ఇవన్నీ చూసుకొని మధ్యలో క్లియర్ రావాలనుకుంటే ఇలా పై స్క్రోల్ చేసిన తర్వాత దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ 2 క్లిక్ చేసుకోండి, మధ్యలో ఈ 2 ఇలా క్లిక్ చేసుకుంటే ఏమైందంటే మధ్యలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే, మనకి ఆది మూవీ నుంచి ఒక ఫోటో అయితే తీసుకోవాలి కదా, సిడిపి మాల్లో ఉన్నది. దాన్ని తీసుకున్నాక ఏం చేస్తానంటే ప్లేస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ తీసుకున్న తర్వాత ఇలాగ వచ్చిన తర్వాత మనకి ఏం చేస్తారంటే, నేనైతే ఫోటో రూమ్లో రిమూవ్ చేసుకొని పిక్సార్ట్లో
ఫేడ్ కొట్టి ఇలా చేసాను అనమాట. సో ఫేడింగ్ ఎలా చూపిస్తాను చూడండి. సో ఇదనమాట ఫేడింగ్ అంటే ఏమందంటే కొంచెం లైట్గా ఏదైతే చేసినట్టు ఉంటుందండి, లేదా షార్ప్ రాకుండా. సో దీన్ని తీసుకున్న తర్వాత నేనైతే చిన్న చేసుకున్న తర్వాత చూడండి మీకు ఎంత కలగకున్నారో. సో నాకైతే స్క్రీన్ మొత్తం కనపడాలి కాబట్టి దీన్ని కొంచెం పెద్ద చేసుకున్నాను. సో మీకు ఎంత కలగకుండా చూసుకొని పెట్టుకోండి. సో నేను ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీని ఎత్తి మధ్యలో నక్కున్నాను, మధ్యలోకి వచ్చేసింది. సో తర్వాత లాక్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఎన్టీఆర్ గారు ఒక కర్రను పట్టున్నారు కదా, ఇక్కడ చూడండి ఈ కర్రను పట్టున్నారు కదా, ఈ కర్రలో మనకి ఏంటంటే కొంచెం షార్ప్గా కనిపిస్తుంది. దీనికి ఏం చేయాలంటే లెగ్ తీసుకున్న తర్వాత దీంట్లో ఈ పైన ఇది పెంచుకోవాలండి. సో చూడండి ఎట్లా పెంచుతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెంచాను, స్మూత్నెస్, తర్వాత హార్డ్నెస్ పెంచాను. తర్వాత మనం ఏం చేస్తామంటే దీనైతే చూడండి మనకి ఇక్కడ సర్చ్ సింబల్ లాగా కనిపిస్తుంది, భూతార్థం. దాన్ని క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే జూమ్ చేసుకున్నాను చూడండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత జూమ్ చేసుకొని సో ఎన్టీఆర్ గారి ఇమేజ్ అనేది కొంచెం ఇక్కడ ఉంది కదా, సో ఆఫ్ చేసుకున్న తర్వాత అక్కడ కర్ర అనేది కొంచెం చూడండి, ఇక్కడ కర్ర అనేది ఎరేజ్ చేస్తాను చూడండి. ఇలా ఎరేజ్ చేసుకోండి చాలు. ఎరేజ్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకోండి. సో అది మొత్తం పోయింది, చూసుకొని మీరు ఎరేజ్ చేసుకోండి. నేనైతే మామూలు వీడియోస్ కోసం ఇలా చూపించాను అనమాట. తర్వాత మనం వైట్ కలర్ పెట్టుకున్నాం కదా, ఈ వైట్ కలర్ అనేది కొంచెం పెద్ద చేసుకోండి, మనకి ఎక్కువ కనిపించాలి కాబట్టి వైట్ కలర్ అనేది కొంచెం పెద్ద చేసుకున్న తర్వాత సో దీనికైతే కొంచెం ఎరేజ్ చేసుకున్నాను చూడండి. సో ఎరేజ్ చేసుకున్న తర్వాత మనకైతే ఇలా పెద్ద చేసుకున్న తర్వాత ఇది కొంచెం దీని ఏం చేస్తానంటే బొబ్బులను పైకి అనుకున్నాను. సో మనకి ఎక్కువగా అక్కలే కాబట్టి సో దీన్ని ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే సో దీని అయితే కొంచెం పెద్ద చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా చేసుకున్న తర్వాత సో మీకు ఆ ఫోటోలు మొత్తం రౌండ్ షేప్లో పెట్టేటట్టు చూసుకోండి. సో నాకైతే ఫిట్టేటట్టు చూసుకున్నాం కదా. సో ఇలాగ వచ్చిన తర్వాత చూడండి పైన కింద మొత్తం సరిపోయేటట్టు చూసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి వెనకాల కొంచెం ఎఫెక్ట్ కోసం ఏం చేస్తున్నానంటే డ్రామ్యాన్ లాగా వెళ్తున్నాను. డ్రామ్యాన్లో పెన్ సైజు, స్మూత్నెస్, బ్లర్ రేడియస్ పెంచుకున్న తర్వాత టచ్ చేస్తే మనకి ఇలా ఈ టైప్ వస్తుంది. ఇలా పైకి స్క్రోల్ చేస్తే మనకి కలర్ అని ఉంటుంది. మీ వచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. ఏంటి కొంచెం ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను, ఎల్లోగా నారెంజ్ కానీ. సో ఈ కలర్ కొంచెం మంచిగా అనిపించింది, చూద్దాం మనకు మంచి కలర్ చూసుకొని పెట్టుకుందామండి. సో తర్వాత దీని అయితే ఆ ఫోటో కానీ కింద చూపించుకోండి, పిఎన్జీ కంటే అది సరిపోతుంది. నాకైతే ఈ కలర్ సరిపోయింది. సో కొంచెం దీన్ని ఏం చేస్తానంటే దీన్ని తీసుకుని మిడిల్ అనుకున్నాను, మిడిల్కి వచ్చేసింది. కొంచెం కిందకి అనుకుంటే కిందకి వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ వద్దు తక్కువ వద్దు, కిందకి అనుకున్న తర్వాత మనకి ఈ టైప్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తానంటే ఇటు సైడు మనకి ఆది మూవీ గురించి రావాలి కాబట్టి సో నేనైతే షేప్స్ అయితే పెట్టట్లేదు, షేప్స్ మీ కింద ఇస్తాను చూడండి. సో నేనైతే ఫోటో రూమ్లో రిమూవ్ చేసి పెట్టుకున్న ఒక పిఎన్జీ తీసుకున్నాను చూడండి. సో ఫోటో రూమ్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మనకి ఆది అని చిన్న టైటిల్ అని ఉందన్నమాట, టైటిల్ కూడా తీసుకున్నాను. టైటిల్ తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే కొంచెం చిన్న చేసుకున్నాను. సో మీరు ఈ కలర్ పెట్టుకోవాలనుకుంటున్నారో లేదంటే ఇంకా ఏదైనా కలర్ పెట్టుకోవచ్చు అనమాట, మీ ఇష్టం అనమాట. సో నేనైతే ఈ కలర్ చూసుకుందాం అనుకున్నాను. సో ఈ కలర్ అయితే నాకు మంచిగా అనిపించలేదు. సో దీనికేం చేస్తానంటే కలర్ అనేది ఎనేబుల్ చేసిన తర్వాత రెడ్ కలర్ పెట్టుకున్నాను. తర్వాత దీనికైతే ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం స్టోక్ అనేది తెద్దాం అనుకున్నాను. స్టోక్ వచ్చేసరికి వైట్ కలర్ ఇచ్చాను. సో మనకి వైట్ కలర్ ఎనేబుల్ అవుతుంది. తర్వాత కొంచెం పెద్ద చేసుకున్నాను, చూసుకుని మీకు ఎంత కలగకున్నారు. తర్వాత దీనికి ఏం చేస్తారంటే కొంచెం కలర్ తగ్గించుకుందాం అనుకున్నారు, ఎక్కువ వద్దు మనకి. సో చూసుకోండి మీకు ఎంత కలగకున్నారు. కొంచెం డార్క్ అయితే మంచిగా అనిపిస్తుంది. నేను డార్క్ రెడ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మ్యూట్ చేసి చేసుకున్న తర్వాత దీన్ని డబుల్ క్లిక్ చేసుకుంటే మనకి కలర్ బాక్స్ అది టెక్స్ట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏం చేస్తానంటే మీకు కింద నీకు ఇస్తానన్నమాట టైటిల్, అది మ్యాటర్ అనేది. ఇక్కడ ఏముందంటే చిత్రం రిలీజ్ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులకు, ప్రేక్షకులకు, థియేటర్ యాజమాన్యానికి ఇవే మా శుభాకాంక్షలు అని ఉంది కదా. దీన్ని డన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ పిఎన్జీ ఈ ఫాంట్స్ అయితే మీకు ఉండే ఉంటాయి మీ మొబైల్లో, చూసుకోండి ఒకసారి. సో మీ మొబైల్లో ఖచ్చితంగా ఉండే ఉంటాయి. ఆ ఫాంట్ నేను తీసుకున్నాను అన్నమాట. అందుకే మీకు ఏం చేస్తానంటే ఈ ఫాంట్ అయితే ఇవ్వడం లేదు, జస్ట్ ఆది మూవీ ఆది టైటిల్ని ఇస్తున్నాను. తర్వాత మనకి ఎన్టీఆర్ అనే టైటిల్ చేస్తున్నాను. తర్వాత మిగతా ఇవ్వడం లేదనమాట. కొంచెం మ్యాటర్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూసుకొని ఎడిట్ చేసుకోండి. సో తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకున్న తర్వాత కొంచెం దీన్ని ఏం చేస్తానంటే మన ఎన్టీఆర్ గారి సెటప్ అంతా కొంచెం ఇలా జరుపుకుందామండి. ఎందుకంటే మనకి సో మీరైతే మర్జ్ చేయమాకండి. మర్జ్ చేసిందంటే తర్వాత మన ఎడిటింగ్ అనేది తర్వాత చేసుకోలేమన్నమాట. ఎందుకంటే ఇది ఒకసారే వస్తాం అనమాట మర్జ్ అనేది. తర్వాత మళ్ళీ చేసుకోలేమన్నమాట. లాక్ ఓపెన్ చేసినా కానీ రాక్ ఓపెన్ కాదనమాట. ఇలా చేసుకోండి. తర్వాత సో దీనికి ఏం చేస్తానంటే ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికైతే షాడో అనేది అప్లై చేద్దాం. నా షాడో అయితే మంచిగా అనిపిస్తుంది, షాడో అప్లై చేశాను. సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీన్నే డూప్లికేట్ చేసుకున్నాను.
డూప్లికేట్ చేసుకున్న తర్వాత డూప్లికేట్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. సో దీని అంతా రిమూవ్ చేసుకున్నాను. రిమూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చిన్న మ్యాటర్ అని కొటేషన్ లాగేస్తాను అనమాట. అదే అన్న సూర్యుడు లాంటి వారు ఎవరు టచ్ చేయలేరు, అభిమానులు, ఇది చిన్న చిన్న కొటేషన్ అనమాట. ఆ కొటేషన్ కూడా తీసుకున్న తర్వాత మనకు అదే ఫాంట్ కావాలి కాబట్టి సో దీన్ని ఏం చేస్తుంటే కొంచెం థిక్నెస్ అనేది పెంచుకున్నాను. థిక్నెస్ అనేది ఎలా పెంచుకున్నానంటే సో మనకు ఆ ఫాంట్లోనే ఇంకొంచెం వెరైటీగా ఉందన్నమాట. ఆ ఫాంట్లోనే సో మీకు నచ్చిన ఫాంటే తీసుకోండి. మనకి గూగుల్లో అయితే చాలా ఉన్నాయి. సో నేను తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే కలర్ అనేది ఎల్లో కలర్ ఇచ్చుకున్నాను. ఎల్లో కలర్ ఇచ్చుకుంటే మనకి ఈ టైప్ కానీ ఏ టైప్ అని చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఎల్లో కలర్ తీసుకున్న తర్వాత దీనికైతే ఇలా పెట్టుకున్నాను. సో దీని ఏంటంటే కొంచెం మనకి హైలైట్ కనిపించడం కోసం సో ఇలా తీసుకున్న తర్వాత దీని అయితే ఇక్కడ పెట్టుకున్నాను. సో చూడండి, దీనికి పెట్టుకున్నాను, చూశారు కదా. సో దీనికి పెట్టుకున్న తర్వాత మీకు నచ్చిన కాడ పెట్టుకోండి. సో నేనైతే ఇటు పెట్టుకున్నాను. తర్వాత దీనికి లాక్ వేసుకున్నాను. ఇప్పుడు లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎన్టీఆర్ పిఎన్జీ అయితే కావాలి కాబట్టి ఎన్టీఆర్ పిఎన్జీ కూడా సో నేనే ఫోటో పేలో ఎడిట్ చేసి పెట్టుకున్నాను 1 year బ్యాక్. అప్పుడు కూడా మీకు ఇచ్చే ఉంటాను, చూసుకోండి ఒకసారి. 1 year బ్యాక్ కూడా మీకు ఇచ్చాను. సో ఒకవేళ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి, పర్లేదు. సో నేను ఆ పిఎన్జీ అయితే ఇస్తున్నాను మళ్ళీ. సో అది ఇక్కడే ఉండాలి. సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. సో తర్వాత ఇదన్నమాట అది. సో దీన్ని తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే సో ఇటు పక్క పెట్టుకున్నాను, ఎందుకంటే మన కార్నర్లో పెట్టుకున్నాను. ఈ కార్నర్లో ఇలా పెట్టుకోండి, కొంచెం పెద్ద చేసుకోండి, మీ ఇష్టం అన్నమాట. పెద్ద చేసుకుంటే చిన్న చేసుకుంటే మీ ఇష్టం అన్నమాట. సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికైతే లాగేసుకున్న తర్వాత నేను చాలా బర్త్డే బ్యానర్లకు కానీ ఇట్లకైతే ఇచ్చానన్నమాట. అదేంటంటే పుట్టినరోజు శుభాకాంక్షలు అనేది. సో మళ్ళీ ఇస్తున్నాను. సో చూసుకోండి ఒకసారి. సో మన ఎడిటింగ్ అనేది ఎలా ఉండాలంటే కొత్తగా అనిపించాలి, చూసే వాళ్ళకి కూడా అరే వీళ్ళ వీడియోస్ చాలా బాగున్నాయి, మళ్ళీ చూద్దామే అనేటట్టు ఉండాలి. అంతేగాని కాపీ చేసి మాత్రం చేయకండి అండి. సో ఒకవేళ నేను రేపు పొద్దున కానీ నా వీడియోసే కాపీ చేసినట్టు కనిపిస్తే నేను ఖచ్చితంగా కాపీ సైజ్ పెడతాను. సో తర్వాత పుట్టినరోజు శుభాకాంక్షలు తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే కొంచెం మనకి ఇక్కడ సో నేనైతే దీనికి కలర్ చేంజ్ చేయట్లేదు. మన ఛానల్స్ వీడియోస్లో కలర్ చేంజ్ చేశాం కదా, దానికైతే కలర్ చేంజ్ చేయట్లేదు, ఎందుకంటే మనకి ఇలాగే కావాలి కాబట్టి. సో ఇది కొంచెం పెద్ద చూసుకోండి, మనకి ఆ బాక్స్ టచ్ కాకుండా, అది రౌండ్ షేప్ టచ్ కాకుండా. తర్వాత స్టోక్ అనేది ఎనేబుల్ చేసుకొని ఇకైతే లాక్ చేసుకున్నాను. ఇప్పుడు లాక్ వేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ ఫొటోస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా 17 days ఫర్ అని, ఇది కనపడకుండా ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అంటే మా ఊరి పేరు వినుకొండ కాబట్టి అదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వినుకొండ పెట్టుకోవచ్చు. మీరైతే మీ ఊరి పేరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ విజయవాడ లేదంటే గుంటూరు మీ ఫ్యాన్స్ పేరు పెట్టుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ 4 ఇక్కడ కింద మీ నచ్చినట్టు పెట్టుకోవచ్చు అనమాట. సో ఎడిటింగ్ అయితే ఇదిగా నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.